ఏంటి చాలా బాధగా ఏదో చెప్తున్నట్టున్నారు? అది ఆ, ఆ, అప్పటికి ఏదో సంబంధాలు అంటున్నారని నేను అడిగాను. ఏంటి చిన్న పిల్లవి నీకెందుకే అని కసురుకున్నారు. ఈ చిన్నపిల్ల గొడవ ఏంటండి బాబు? పెళ్లి చేసుకోవాల్సిన మీకు పెళ్లి సంబంధాల గురించి చెప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. మీ బాధ నాకు అర్థమైందిలేండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు మీకు ఏ విషయం చెప్పకపోయినా ఈ సంబంధం ఖాయం అనుకున్న తర్వాతైనా వాళ్ళు మీకు అబ్బాయి ఫోటో చూపించాలి కదా. హ్మ్. అప్పుడు మీ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పండి. నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? ఈ రోజు మీ ఇష్టాన్ని గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేయలేరు కదా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. బాల్ మీ కోర్టులోకి వచ్చినప్పుడు మీరు ఆడుకోండి, అంతే. ఆ, మీరు చెప్పింది నిజమే కదా. నన్ను అడిగిన రోజు అప్పుడు చెప్తాను. వస్తానండి. హ్మ్. థ్యాంక్స్ అండి. సావిత్రి, సావిత్రి, సావిత్రి.